హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. సో కొత్త సంవత్సరం రాగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పథకం ఉంది కదా. సో రైతు భరోసా పథకం కింద రూ. 7,500 ఎకరానికి చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు జమ అవుతున్నాయండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల అయినట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ ఏ జిల్లాలో అయితే ముందుకైతే వస్తుంది, అలాగే రేపటి రోజున ఎంతమందికి వస్తుందో అనే విషయం ఈరోజు మనమైతే తెలుసుకుందండి ఈరోజు ఈ వీడియోలో. సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో సో వాళ్ళు కూడా మంచి శుభవార్త అయితే ఉందండి. సో మొత్తంగా మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. మన గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్ ఏది వచ్చినా సరే స్కీమ్స్ గురించి మన ఛానల్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది రైతన్నలకి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందో రైతు బంధు పథకం అదే విధంగా కొనసాగుకుంటూ మనకి 10 సంవత్సరాల వరకు అయితే మంచిగా ఇచ్చిందండి. సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అని కొత్త పథకం తీసుకొస్తూ దానిపైన వచ్చేసి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. సో సంవత్సరం అయినా సరే ₹1 రాలేదని చాలామంది రైతన్నలు అయితే బాధపడుతున్న వారికైతే ఈ రోజున మనకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి. ముందుగా చూసుకుంటే 1 నుంచి 5 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే మనకి రూ. 7,500 చొప్పున వచ్చేసి జమ అవుతున్నాయండి. అది కూడా మనకి ఎప్పటి నుంచి అంటే ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచి పూర్తి స్థాయిలో వచ్చేసి ఒక 5 ఎకరాలు ఉన్న రైతులకైతే పండుగ కల్లా పూర్తి స్థాయిలో అందరికీ జమ చేస్తామని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రాబోతున్నాయి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వచ్చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆ సూచనల మీద కూడా మనకైతే రైతు భరోసా కూడా వాళ్ళకైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మనకి ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ పంట మీకు మిస్ అయినా సరే వచ్చే పంట నుంచి కూడా మీకు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను. కాబట్టి కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.